ఈ కార్యక్రమ అధ్యక్షులు తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు జి రాములు గారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, హిందూ ధర్మం సనాతన ధర్మం గురించి విస్తృతంగా పత్రికల్లో రాసేటువంటి ఎడిటర్, విజయ విహారం ఎడిటర్, జై భారత్ సంస్థ వ్యవస్థాపకులు ఉన్నటువంటి గౌరవనీయులు పెద్దలు రమణమూర్తి గారిపైన నిన్న జరిగినటువంటి దాడి మీ అందరికీ తెలుసు. మొన్న జూలై 14వ తారీఖు రోజున దాడి జరిగితే 3 రోజులు కావస్తుంది, ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు. ఎఫ్ఐఆర్ కాపీ జస్టిస్ చంద్రకుమార్ గారు ఇప్పుడే పరిశీలిస్తున్నారు, పెట్టమని ఏమేమి సెక్షన్స్ పెట్టారంటే అని. రమణమూర్తి గారు అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి విజయశంకర స్వామి గారు వచ్చారు. మన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మన గౌరవనీయులు జస్టిస్ చంద్రకుమార్ గారు, అదేవిధంగా చాలా సంఘాల నుంచి కూడా హాజరయ్యారు. మూర్తి గారు, అట్లాగే మా నాన్న మాస్టర్జీ గారు, జ్యోత్స్నా గారు, తెలంగాణ శ్యామ్ గారు, సదయ్య గారు, అట్లాగే లోక్నాథ్ గారు, రజనీ గారు, కిరణ్ గారు, శాంతారావు గారు, విజ్ఞాన దర్శిని, ఆదం రాజు గారు, ఇంకా చాలామంది పెద్దలు ఇక్కడ హాజరయ్యారు. పేరు పేరున అందరికీ నేను పేర్లు మిస్ అయినా కానీ మన్నించాలని చెప్పి, అట్లాగే ఈ ఘటనని మొత్తం సమాజానికి తెలియజేయడానికి ప్రొఫెసర్ వెంకటదాస్ గారు వచ్చారు, వారిని రావాల్సిందిగా కోరుతున్నాను. ఇక్కడ రా వెంకటదాస్ గారు, ఇక్కడ. ఇంకా చాలామంది దారిలో ఉన్నారు, ఫోన్లు చేస్తున్నారు వస్తున్నామని. అందరికీ పేరు పేరున నా తరఫున, కేవీపీఎస్ తెలంగాణ కమిటీ తరఫున మీ అందరికీ జై భీమ్, లాల్ సలాం తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని మొత్తం సమాజానికి తెలియజేయడానికి వచ్చినటువంటి ఛానల్స్ మిత్రులందరికీ కూడా, మీడియా మిత్రులు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా ముందుగా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మిత్రులారా, మన దేశం ఒక సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల్లోకి చేరుతుందా అనేటువంటి ఒక అనుమానం వ్యక్తమవుతుంది. ఏమి మాట్లాడితే ఏమి జరుగుద్దో అనేటువంటి ఒక అనుమానం వ్యక్తమవుతుంది. ఎవరి మీద దాడి జరుగుతుంది, ఎవరిని పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేస్తారు, ఎవరిని జైళ్ళల్లో నిర్బంధిస్తారు, ఎవరిని చంపేస్తారు అనేటువంటి అభద్రత కొనసాగుతుంది. ఈ అభద్రత మరీ ఈ 12 ఏళ్ల కాలంలోనే అత్యధికంగా పెరుగుతూ వస్తుంది. రమణమూర్తి గారు ఒక ఆధ్యాత్మికవేత్తగా హిందూ సమాజంలో ఏమేం సంస్కరణలు రావాలి, హిందూ సమాజం హిందూ మతం పట్ల సంపూర్ణ విశ్వాసంతో ఉన్నటువంటి వ్యక్తిగా దీంట్లో ఏం సంస్కరణలు రావాలి అనేటువంటి ఒక ఆవేదనతోటి ముందుకు సాగుతున్నటువంటి ఒక మేధావి. ఈ మేధావి ఏం చెప్పాడు, ఆయన చేసిన నేరం ఏంటి, ఎందుకు చెప్పుతో దాడి చేయాల్సి వచ్చింది అని చెప్పి మనం అనుకున్నప్పుడు చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. ఈరోజు ఒక ఉన్మాదికి మెదడులో జ్ఞానం లేదు, మూర్ఖత్వమే ఉంటుంది, ఉన్మాదమే ఉంటుంది, విద్వేషమే ఉంటుంది, భౌతిక దాడులకే సిద్ధపడతారు. ఒక పిచ్చివాళ్ళు కూడా, ప్రపంచ తత్వవేత్త మార్క్స్ ఏమంటాడంటే, ఏం పని చేయనోడు కంటే పిచ్చోడే బెటర్ అని చెప్పారంటాడు. ఎందుకంటే అటు రాయి తీసి ఇటైనా ఎత్తడని. కానీ ఇప్పుడు ఈ భౌతిక దాడికి పాల్పడ్డటువంటి మూర్ఖుడు ఏం చేశాడు, ఎందుకు చెప్పుతో కొట్టాడు అని చెప్పేసానంటే చాలా క్లియర్గా మనం అర్థం చేసుకోవచ్చు. ఒక రాజ్యాంగ స్ఫూర్తితోటి, రాజ్యాంగబద్ధంగా మతానికి, రాజకీయాలకి, మతానికి, పరిపాలనకి, దేవుడికి పరిపాలనకి, దేవుడికి రాజకీయాలకు మధ్యలో వెడం ఎలా ఉండాలి అనేటువంటిది భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 25 చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అదే రమణమూర్తి గారు చెప్పాడు. తర్వాత మేము కోట్లాది మంది ప్రజలము ఆరాధ్య దైవంగా కొలుస్తున్నటువంటి రాముడిని పట్టుకొచ్చి మోదీ పక్కన ఎట్టబెడతావు మీరు మోదీని రాముడిని సమానంగా చూస్తారా, రాముడితో సమానంగా మోదీని పెడతారా? మీకు స్వార్థ రాజకీయ ప్రయోజనాలు ఉంటే ఉండొచ్చు, కానీ మేము ఆరాధించే దైవాన్ని అదనా ఒక వ్యక్తి దగ్గరికి ఎట్లా, ఈ లోకాన్ని సృష్టించిన వ్యక్తినో, మేము ఆరాధించే విశ్వాసమనో, మొత్తం కోట్లాది మంది ప్రజలు నమ్మేటువంటి విశ్వాసమనో, వాళ్ళందరి నమ్మకాలు వాళ్ళకు ఉన్నాయి. మరి అట్లాంటి ఒక గొప్ప
ఆ ఆరాధ్య దైవాన్ని తీసుకొచ్చి మోదీ పక్కన ఎందుకు పెడతావు అనేటువంటి విషయాన్ని రమణమూర్తి గారు అడిగారు. అంతేకాదు శ్రీకృష్ణుడి తల తీసేసి ఆ తల స్థానంలో మోదీ తలకాయ పెట్టారు. అంటే ఇప్పుడు కృష్ణుడు లేడు దేశంలో, మోదీ మాత్రమే ఉన్నాడు. కృష్ణుడిని ఆరాధించకండి, ఇప్పటి నుంచి మోదీని ఆరాధించండి అనేటువంటి మాట వాళ్ళు చెప్పదలిచారు. హనుమంతుడిని పూజించేటువంటి ప్రజలు కూడా కోట్ల సంఖ్యలో ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా ఇప్పుడు హనుమంతుడిని తీసుకొచ్చి వాళ్ళ సభ వెహికల్ ముందు ర్యాలీ డ్యాన్స్ లేపిస్తున్నారు. దేవుడితో డ్యాన్స్ లేపియటం ఏమిటి? ఇట్లాంటి విషయాల్ని రమణమూర్తి గారు ప్రశ్న అడిగిండు. ప్రశ్న అడిగితే దానికి సమాధానం చెప్పగలగాలి. ఆ సమాధానం చెప్పలేక, ఇది తప్పు రైటు అని చెప్పేసి కౌంటర్ చేయలేక ఏం చేశాడంటే భౌతిక దాడి చేశాడు. కృష్ణుడి తల అంటావా మీరు ఆ వీడియోలో వస్తుంది చూశారు, ప్రత్యక్ష ప్రసారం కూడా జరిగింది బీఆర్కే న్యూస్ ఛానల్లో మొన్న జూలై 14వ తారీఖు రోజున. ఏమన్నాడు? కృష్ణుడిని గౌరవించే పాత్ర రమణమూర్తి గారు తీసుకున్నారు, కృష్ణుడిని అవమానించిన వాళ్ళ తరఫున కశ్యప్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఆ పాత్ర నిర్వహించాడు. మరి ఇప్పుడు ఆయన చూపించింది ఏమిటి? కృష్ణుణ్ణి ఏదో రమణమూర్తి గారు అవమానించినట్టుగా నువ్వు కృష్ణుని తల అంటావా, నేను చెప్పు తీసుకోకూడతా అని చెప్పేటువంటి పద్ధతులలో ఆయన మాట్లాడిండు. అరే నాయన, మీరు మా కృష్ణుడి తలను తీసేసి ఎవరో మోదీ అనేటువంటి అనామకుని తీసుకొచ్చి పెడుతున్నారు, మా దేవుణ్ణి ఎందుకు అవమానిస్తున్నారు, కించపరుస్తున్నాడు అని చెప్పి రమణమూర్తి గారు మాట్లాడిండు. దీన్ని వక్రీకరించేటువంటి పని చేసి చెప్పుతో దాడి చేయటం అనేటువంటి జరిగింది. ఇట్లాంటి విషయాల్లో మనం గుర్తుపెట్టుకోండి, ఎవరు ప్రశ్న అడిగితే వాళ్ళ మీద దాడి చేసేటువంటి వైఖరి కానీ చాలా దుర్మార్గమైంది. భావ ప్రకటన స్వేచ్ఛకి, రాజ్యాంగ స్ఫూర్తికి, పత్రికా స్వేచ్ఛకి, మీడియా స్వేచ్ఛకి భంగం కలిగించేటువంటి పద్ధతులలో ఆ భౌతిక దాడి జరిగింది. ఒక భావాన్ని కౌంటర్ భావంతో ఎదుర్కోవచ్చు, సమాధానం చెప్పొచ్చు. సమాధానం చెప్పలేనటువంటి, మెదడులో సరుకులేనటువంటి వెధవలు మాత్రమే భౌతిక దాడులకు దిగుతారు. భావంతో పోటీపడనోడే భౌతిక దాడితో వస్తుంటాడు. అందుకని మెదడులో సరుకు లేనటువంటి సన్నాసి మాత్రమే ఈ దాడికి పాల్పడ్డాడు. అందుకనే తక్షణమే మేమేమంటున్నామంటే పోలీసులు సుమోటోగా తీసుకొని వెంటనే కశ్యప్ రెడ్డిని అరెస్ట్ చేయాలి. ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు. ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? రమణమూర్తి గారి పైన దాడి జరిగితే మొత్తం ఉమ్మడి రాష్ట్రాల్లో అనేక మంది ప్రముఖులు, మేధావులు, ప్రజా సంఘాలు, సామాజిక సంఘాలు ఖండిస్తూ ఉన్నాయి. ఆయనకు తండ్రి సమానుడు, ఆయన మీద ఎందుకు దాడి జరిగింది ఖండిస్తుంటే ఇప్పటి వరకు కూడా పోలీస్ అధికారులు ఏమాత్రం పట్టనట్టుగా ఉంటున్నారు. ఏదో ఎఫ్ఐఆర్ చేసినట్టుగా చేసిరు, కానీ ఇప్పటి వరకు కూడా ఆ కశ్యప్ రెడ్డిని అరెస్ట్ చేయలేదు. పైగా దాడి చేసినటువంటి, నేరం చేసినటువంటి వాడి పక్కన ఎందుకు నిలబడుతున్నారు? సోషల్ మీడియాలో చాలామంది కశ్యప్ రెడ్డి చాలా గొప్ప పని చేశాడట రమణమూర్తి మీద, ఆయన ఒక అర్బన్ నక్సల్ అట రమణమూర్తి గారు, హిందూ వ్యతిరేకట రమణమూర్తి గారు. ఆ రమణమూర్తి గారు రాసినటువంటి వ్యాసాలు హిందూ మతానికి చిన్న తేడా మాట్లాడినటువంటి గంటలు చీల్చి చెండాడేటువంటి వ్యక్తి, ఆయన సనాతన ధర్మం గురించి గంటలు ఉపన్యాసం చేసినటువంటి వ్యక్తి రమణమూర్తి గారు. అట్లాంటి వ్యక్తిని పట్టుకొని హిందూ ధర్మానికి వ్యతిరేకి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎవరు హిందూ ధర్మానికి వ్యతిరేకి? ఈ మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసేటోళ్ళు హిందూ మతానికి వ్యతిరేకులు, ఈ దేవుణ్ణి అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసేటోళ్ళు హిందూ మతానికి వ్యతిరేకులు. నిజంగా హిందూ మతంలో ఉన్నటువంటి గొప్ప విషయాల్ని ప్రజలకు తెలియజేసేటువంటి వాళ్ళు, గీత గురించి చెప్పేటువంటి వాళ్ళే ఎలా హిందూ ద్రోహులు అవుతారు? హిందూ మతాన్ని అడ్డం పెట్టుకునేటువంటి వాళ్ళు హిందూ ద్రోహులు అవుతారు. కాబట్టి రమణమూర్తి గారి మీద దాడి జరిగినటువంటి చర్య అనేటువంటిది మొత్తం ఉమ్మడి రాష్ట్రాల్లో కూడా కలకలం రేపినటువంటి ఈ దాడిని మనం ప్రజాస్వామికవాదులు ముక్త కంఠంతో ఖండించాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ఎవరు ప్రశ్నించడమే కాదు, నిజమైనటువంటి సనాతన ధర్మం గురించో, నిజమైనటువంటి పురాతన ధర్మం గురించో, నిజంగా ప్రజలందరూ సమానంగా బతకాలనో, స్త్రీ పురుష సమానత్వం కలిగి ఉండాలనో, కులమతాల అసమానతలు ఉండకూడదనో, నా మతాన్ని నేను విశ్వసిస్తా, పక్క మతాన్ని ప్రేమిస్తా అని చెప్పేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద దాడులు జరుగుతున్నాయి. మీరు చూడండి, వాళ్ళందరి మీద దాడులు జరుగుతున్నాయి. మీరు ఇంతకుముందు రంగరాజన్ గారి మీద దాడి జరిగింది, ఇప్పుడు రమణమూర్తి గారి మీద దాడి జరిగింది. చాలామంది ఇట్లాంటి యొక్క ప్రముఖుల మీద కూడా దాడులు జరుగుతున్నాయి. ప్రశ్నిస్తున్నటువంటి వాళ్ళందరినీ జైల్లో పెడుతున్నటువంటి ప్రక్రియ కూడా పక్కన జరుగుతున్నటువంటి స్థితిని కూడా మనం చూస్తున్నాం. ఇట్లాంటి ఒక సంక్లిష్టమైనటువంటి పరిస్థితులలో, అభద్రతతో కూడినటువంటి ఈ పరిస్థితులలో మనం కొన్ని తీర్మానాల్ని ఈ సందర్భంగా ప్రవేశపెట్టబోతున్నాం. అది ఏమిటి అని చెప్పేసానంటే, ఈ పత్రికా స్వేచ్ఛకు మేధావులు, రచయితలు, కవులు, జర్నలిస్టులు వీళ్ళందరూ కూడా వాళ్ళకు నిర్మోహమాటంగా మాట్లాడుకునేటువంటి స్వేచ్ఛ, రాసుకునేటువంటి స్వేచ్ఛను మనం కలిగి ఉండాలి. దాన్ని ఆటంకపరిచేటువంటి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలనేటువంటిది
ఒక ముఖ్యమైనటువంటి తీర్మానంగా. అట్లే విధంగా ఎవడైతే కశ్యప్ రెడ్డి రమణమూర్తి గారి మీద దాడి చేసిండో తక్షణమే అరెస్ట్ చేయాలి, కఠినంగా శిక్షించాలి. అలాంటి మూర్ఖులు బయట సమాజంలో, పౌర సమాజంలో తిరగొద్దు, జైల్లో మాత్రం నిర్బంధించబడి ఉండాలనేటువంటిది కూడా రెండో విషయంగా చెప్పాం. అట్లాగే మూడో విషయంగా ప్రజలు, ప్రజాస్వామికవాదులు, ప్రజా సంఘాలు రాజకీయాలకు అతీతంగా ముక్త కంఠంతో ఈ దుశ్చర్యను ఖండించాలని చెప్పేసి ఈ రౌండ్ టేబుల్ సమావేశం అప్పీల్ చేస్తూ ఉంది. దాంతోపాటు ఇక్కడికి వచ్చినటువంటి అనేక సంఘాల పెద్దలందరికీ అప్పీల్ ఏమిటంటే, రేపు లేదు ఎల్లుండి ఉదయం 10:30-11 గంటలకి ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఒక నిరసన శాంతి ర్యాలీ, ఇది కూడా శాంతి ర్యాలీగానే మనం పెడుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా రేపు ఎల్లుండి 18వ తారీఖు నాడు పెడుతున్నాం. మేము ఈ సంఘాల నుంచి కూడా అన్ని జిల్లా కేంద్రాల్లో జరిగేటువంటి శాంతి ర్యాలీలలో మీరందరూ భాగస్వాములు కావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఈ తీర్మానాన్ని మీ అందరి ముందు పెడుతున్నాను. మీ అందరికీ మరొకసారి జై భీమ్, లాల్ సలాం తెలియజేస్తూ ముగిస్తున్నాను. మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జై భారత్ పబ్లికేషన్స్, 9848030089.